హాయ్ అండి. మా ఇంట్లో ఈరోజు చికెన్ కర్రీ అండి. చికెన్ పసుపు ఉప్పు వేసి ఉడకబెడతామండి. ఆయిల్ వేసి సోప్ వేస్తామండి. సోపు వేసి బాగా చికెన్ని కొంచెం ఫ్రై చేసి దాంట్లో ఉప్పు పసుపు వేస్తాము. ఇలాగా వాటర్ అంతా బయటకు వచ్చేసినాక అల్లం పేస్ట్ వేస్తాం. దీంట్లోకి మసాలాలండి, ధనియాలు, మిరియాలు, సోపు, జీలకర్ర, ఇవి వచ్చి ఏలక్కాయలు, లవంగం మొగ్గ, పట్ట, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకొని మసాలా చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ బాగా ఇట్లా వేసుకోవాలండి. వేపుకున్నాక బాగా పొడి చేసి ఈ పొడిని చికెన్లోకి వేస్తే చాలా బాగుంటుందండి. అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ వేసినాక బాగా కలబెట్టాలి. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు బాగా కలబెట్టాలి. తగినంత కారం వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇంకేం అవసరం లేదండి. బాగా కలుపుకొనేసి వాటర్ పోసేసి మనం రెడీ చేసుకున్న మసాలాని వేయాలండి. బాగా కొంచెం ఉడికినాక మనం రెడీ చేసుకున్న మసాలా వేయాలండి. అప్పుడే బాగుంటుంది. ఇది పాతకాలం వంట అండి. ఊరికి పొడి ఒక రవ్వ వేసి మసాలా పొడి వేసుకునేసి అల్లం పేస్ట్ వేసేసి చేసేసి టమాటా, ఎర్రగడ్డ ఇవంతా రుబ్బిపోయిన అవసరమే లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. చికెన్ కర్రీ రెడీ.